నమస్కారం సార్. నమస్తే. సార్ కవిత గారికి మరో షాక్ తగిలింది. సో ఆమె రిమాండ్‌ని మరికొన్ని రోజులు పొడిగించడం జరిగింది సార్. మరి ఎంతకాలం రిమాండ్‌లో ఉండే ఛాన్స్ ఉంది? బెయిల్ దొరికే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా సార్? ఈరోజు ఒక పెద్ద షాక్ అని చెప్పాలి కవితకు. అదేంటంటే రిమాండ్‌ని మళ్ళీ 14 డేస్ పొడిగించారు. యాక్చువల్‌గా ఈరోజు ఆమెకు రిమాండ్ పొడిగిస్తారా లేదా అని ఒక ఉత్కంఠ అయితే ఉన్నింది. ఎందుకంటే ఆల్రెడీ 14 డేస్ ఆమెకి రిమాండ్లో ఉంది ఆమె జైల్లో. అంతకుముందు ఒక 10 రోజులు ఈడీ కస్టడీలో ఉంది. మొత్తం 20 అంటే లాస్ట్ మంత్ 15th ఆమె అరెస్ట్ చేశారు. 16th రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు ఆమె జైల్లోనే, అంటే కస్టడీ కమ్ జైలు లోనే ఉంది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ పొడిగించారు. నేను చాలాసార్లు చెప్తున్నాను, కవితకు ఇప్పుడిప్పుడే బెయిల్ అయితే రాదు. ఆమెకు కూడా తెలుసు కాబట్టి మధ్యంతర బెయిల్ అడిగింది. అది కూడా మధ్యంతర బెయిల్ కూడా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ మీద మళ్ళీ విచారణ మొదలవుతుంది రౌస్ అవెన్యూ కోర్టులో. జనరల్గా ఈడీ కోర్టులు, సుప్రీంకోర్టే బెయిల్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే చిన్న కోర్టులు, కింది కోర్టులు ఇవ్వవు. ట్రయల్ కోర్టులు అయితే అసలు ఇవ్వవు. జనరల్గా ప్రత్యేక కోర్టులు, సిబిఐ కోర్టు కానీ, ఎన్ఐఏ కోర్టు కానీ, ఈడీ కోర్టు కానీ, ఇవి ప్రత్యేక కోర్టులు ఏం చేస్తారంటే ఆయా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు అనుకూలంగానే ఆ కోర్టులు ప్రవర్తిస్తారు. అంటే నేను అనేది ఇల్లీగల్గా ఏం ప్రవర్తించరు, విత్ ఇన్ ద లీగల్. కానీ కోర్టుల్లో ఎప్పుడే కానీ మన దేశ చట్టాల పరిస్థితి ఏంటంటే, ఒక చట్టాన్ని నువ్వు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఆ డిస్క్రిషనరీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిస్క్రిషనరీ పవరు జడ్జెస్ వాడుకోవచ్చు. కాకపోతే ఇటువంటి చట్టాల్లో జడ్జెస్ చేతులు కూడా కట్టేస్తాయి ఈ చట్టాలు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, సెక్షన్ పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో సెక్షన్ 45 ఉంది. ఆ 45 ప్రకారము ట్విన్ కండిషన్స్ మీట్ అయితేనే బెయిల్ ఇవ్వాలి. ట్విన్ కండిషన్స్ ఏది? ఒకటి, ఆ ముద్దాయి నిర్దోషని కోర్టు నమ్మాలి. కోర్టు నమ్మాలంటే ఒక మినీ ట్రయల్ లాంటిది జరగాలి కదా, నిర్దోషాన్ని ప్రూవ్ చేయాలి కదా. రెండవ కండిషన్ ఏంటంటే, బయటికి వెళ్ళినాక నేరం చేయరు అని కూడా ముద్దాయి నమ్మాలి. సో ఈ రెండింటిని ఎలాగా, ఇది మామూలుగా బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటే, మనల్ని ఎవరైనా మన అరెస్ట్ చేసి కేసు పెడితే, అప్పుడు ఐపీసీ కానీ సిఆర్పిసి ఈ చట్టాల కింద కేసులు పెడితే, మనం నేరం చేశారని మన మీద కేసు పెట్టిన పోలీసులు ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం నిర్దోషాన్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం దోషాన్ని వాళ్ళు ప్రూవ్ చేయాలి. బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ వాళ్ళ మీద ఉంటుంది అన్నమాట. కానీ ఇటువంటి పిఎంఎల్ఏ లాంటి చట్టాలలో బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ మన మీద ఉంటుంది. మనం నిర్దోషాన్ని మనం నిరూపించుకోవాలి. సో ఇది కొంత నేచురల్ జస్టిస్కి వ్యతిరేకం. కానీ కొన్ని రకాల చట్టాలను అలా రూపొందిస్తున్నారు. సో అందుకనే కొన్ని రకాల పౌరకుల సంఘాలు ఇలాంటి చట్టాలని నల్ల చట్టాలు అంటారు. అంటే నేచురల్ క్రిమినల్ జస్టిస్కి ఇది వ్యతిరేకంగా ఉంటాయి ఇలాంటి చట్టాలు. అందుకని సుప్రీంకోర్టు కూడా రకరకాల రూపాల్లో కామెంట్లు చేస్తుంది తప్ప వాళ్ళేమీ అఫ్సల్గా ఇవ్వలేరు. ఎందుకంటే చట్టము చేసేసినాక పార్లమెంటుకే చట్టం చేసే అధికారం ఉంటుంది. పార్లమెంట్ చట్టం పాస్ చేసిన తర్వాత కోర్టులైనా కూడా ఆ చట్టానికి కట్టుబడి పనిచేయాలి తప్ప, కోర్టులు అంటే కొన్ని విషయాల్లో సెంటర్కి అప్పీల్ చేయొచ్చు కోర్టులు, మళ్ళీ ఒకసారి పరిశీలించండి ఈ సెక్షను ఇదని. కానీ ఏ చట్టమైనా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అప్పుడు కోర్టులకు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అందుకని కోర్టులు చాలాసార్లు ఏం చేస్తుంటారంటే, ఇది రాజ్యాంగ విరుద్ధము, ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది, ఇలాంటివి ఇంటర్ప్రిట్ చేసే అవకాశం కోర్టులకు ఉంటుంది. సో అదర్వైజ్ రాజ్యాంగానికి లోబడి ఉన్న చట్టాల విషయంలో కోర్టులు ఆ చట్టాలని అధిగమించి పనిచేయలేవు అన్నమాట. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఈ పిఎంఎల్ఏలో ఈ 2 కండిషన్లు ఏవైతే ఉన్నాయో, సో దీనివల్ల కవితకి బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం, మనీష్ సిసోడియా 1 yearగా ఇదే కేసులో జైల్లో ఉన్నాడు. ఆయనకి బెయిల్ రాలేదు. సో నిజానికి ఆయనకంటే కూడా ఈ కవిత ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కవితది ఉంది. ఎందుకంటే ఇది కింగ్ పిన్ కవితే. ఈ అసలు కుంభకోణ రూపకర్తే, ఈ స్కామ్ రూపొందించిందే కవిత మనుషులు అనేది చెప్తున్నారు. కాబట్టి కవిత మీద గట్టిగానే ఉంటుంది. సో
కోర్టు బెయిల్ ఇవ్వాలనుకున్నా కూడా పర్సనల్గా ఇచ్చే ఇది ఉండదన్నమాట ఈ చట్టంలో. ఎందుకంటే గట్టిగా ఈడీ కానీ వ్యతిరేకించి గట్టి సాక్ష్యాధారాలు కోర్టు ముందు పెట్టింది. నేను ఆల్రెడీ చెప్పాను, భానుప్రియ మీనా ఆమె స్వయంగా కోర్టుకు వచ్చి తను కొంత డాక్యుమెంటల్ ఎవిడెన్స్ని కోర్టు ముందు ప్రవేశపెట్టింది. ఆమె ప్రవేశపెట్టి ఈమె గతంలో అప్రూవర్గా మారిన తను బెదిరించింది. తర్వాత ఒక 4 ఫోన్లు మొత్తం డేటా డిలీట్ చేసేసారు. సో ఈమె కోఆపరేట్ చేయట్లేదు, మేము అడిగిన డాక్యుమెంట్స్ ఇవ్వలేదు. సో ఇలాగా అంటే వాళ్ళ ఆస్తులు దీంట్లో వచ్చిన ఆమె కవితకు వచ్చిన డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారు, వాళ్ళ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ అడిగాము, అవన్నీ ఇవ్వలేదు కవిత. అందువల్ల ఈమె బయటికి వెళ్తే సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది, ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈమెకు బెయిల్ ఇవ్వద్దనే ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ను భానుప్రియ మీనా కూడా అక్కడ కోర్టు ముందు చేసింది. సో మామూలుగానే బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటిది ఇంత స్ట్రాంగ్గా ఈడీ కవితకి యాంటీగా అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న రౌసావని కోర్టులో జడ్జి కావేరి బవేజ్ గారు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. కవిత ఎందుకు ఇరుక్కునిందంటే మెయిన్ టార్గెట్ వాళ్ళకి కేజ్రీవాల్. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలంటే ముందు కవితని బయట ఉంటే వాళ్ళకి ఇబ్బంది. సో ఆ రకంగా కవిత ఒక రకమైన ఆమెకు బ్యాడ్ టైం అని చెప్పచ్చు ఈ కేసులో. లేదంటే మామూలుగా అయితే కవితను అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. కేజ్రీవాల్ కోసం కవితను అరెస్ట్ చేయాలి. సో కవిత ముందున్నవి 2 మార్గాలు ఇప్పుడు బయటికి రావడానికి. ఒకటేమో తాను అప్రూవర్గా మారి కేజ్రీవాల్ని ఇరికించడం, అది ఒక మార్గం. రెండో మార్గం కేసీఆర్ ఎన్డీఏ కూటమిలో చేరడానికి మోడీని కానీ ఒప్పించగలిగితే రెండో మార్గం. ఈ 2 మార్గాలు కూడా నాకు తెలిసి అయితే జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈమె అప్రూవర్గా మారే పరిస్థితి లేదు, అది నెంబర్ 1. నెంబర్ 2, కేసీఆర్ రెడీగానే ఉన్నాడు, కానీ ఎన్డీఏలో చేరడానికి మోడీ చెప్పినట్టు వినడానికి కేసీఆర్ రెడీగానే ఉన్నాడని చెప్తున్నారు. అందుకని ఆయన మోడీని ఇప్పటివరకు ఈ విషయంలో నిందించట్లేదు, మాట్లాడట్లేదు, కేజ్రీవాల్ అరెస్ట్ని కూడా ఖండించలేదు. సో ఆ రకంగా ఉన్నాడు, కానీ మోడీ రెడీగా లేడు. ఎందుకంటే ఆల్రెడీ ఇది కిందికి పోతున్న పార్టీని ఇంకా కిందికి తొక్కేయచ్చు ఈజీగా. ఆ ప్లేస్లోకి మనం రావచ్చు అనుకుంటారు, కానీ ఎవరైనా దాన్ని కిందికి పోతున్న పార్టీని మోడీ ఎందుకు ఇచ్చి పైకి లేపుతాడు? సో మోడీకి అవసరం లేదు. సో అది గతంలోనే చేసుకొని ఉండాలి కేసీఆర్. సో ఇంకోటి ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక చంద్రబాబుని కేసీఆర్ని కంపేర్ చేస్తే చంద్రబాబుకి తన విషయంలో ముందు చూపు ఎక్కువ, విజన్ ఎక్కువ. అంటే వ్యవస్థలు ఎక్కడెక్కడ ఏ వ్యవస్థల్లో తన మనుషులు ఉండాలి, ఈ ప్లానింగ్ బాగుంటుంది చంద్రబాబుకి. అంటే సపోర్ట్ సిస్టమ్ ఆయన బాగా పెట్టుకున్నారు. కేసీఆర్ కాకుండా లేదు. ఇప్పుడు ఢిల్లీలో కేసీఆర్ తరపున లాబింగ్ చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. సో ఇది కేసీఆర్కి అటువంటి మెకానిజం పెట్టుకోకపోవడం, ఆయన ప్రజల్లో ఇవేవి లేకుండా కూడా ప్రజల్లో ఉంటే ప్రజల్లో వల్ల ప్రెజర్ అనేది ఫీల్ అవుతారు. ప్రజల్లో ఏమో ఇప్పటివరకు నేను ఎక్కడా కూడా కవిత పాపం అరెస్ట్ అయిందన్న కామెంటే చూడలే. అందరూ కూడా కవితను ఆమె అరెస్ట్ అవ్వడం కరెక్టే, ఆమె ఇంకా వేసేయాలి, జైలు నుంచి బయటికి రాకూడదు, ఇలాగా కామెంట్లు పెడుతున్నారు తప్ప కవిత మీదుగా సానుభూతి, ఒక తెలంగాణ ఆడబిడ్డ జైల్లో ఉంది, అక్రమంగా మోడీ తీసుకెళ్లి జైల్లో పెట్టాడు అన్న ఒక వాయిస్ ఎక్కడా వినపడట్లేదు. ఈవెన్ బీఆర్ఎస్ కూడా దాని మీద గట్టిగా ఆందోళన జరపట్లేదు. మేబీ నేను అనుకోవడం, మోడీకి యాంటీగా గట్టిగా మనం చేస్తే ఆ సాగు చూపించి మోడీ మనల్ని దగ్గరికి రానిడేమో, లేదంటే మాత్రం మనం ఏమన్నా రేపు మోడీ కలవగలిగే పరిస్థితి ఉంటుంది అన్న ఒక ఇది ఉన్నట్టుగా కనబడుతుంది. అందుకని బీజేపీకి స్ట్రాంగ్గా యాంటీగా కేసీఆర్ ఎక్కడ మాట్లాడట్లేదు. ఓన్లీ రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు, బీజేపీని టార్గెట్ చేయలేదు. సో ఈ 2 ఫుల్ఫిల్ కావు కాబట్టి కవితకి ఇప్పుడిప్పుడే బెయిల్ అయితే రాదు. ఖచ్చితంగా ఎలక్షన్ల వరకు అయితే 100% బెయిల్ రాదు ఆమెకు. ఎందుకంటే కేజ్రీవాల్కి 100% రాదు కాబట్టి ఈమెకు కూడా రాదు. సో ఎలక్షన్ల తర్వాత ఏమన్నా సమీకరణాలు మార్పు వస్తే అప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అంతవరకు అయితే ఈ రిమాండ్లు పొడిగిస్తూనే ఉంటారు. సిబిఐ పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది. సిబిఐ కూడా ఆమెను జైల్లో విచారించే అవకాశం ఉంది.